విద్యార్థులందరికీ స్వాగతం. ఈ ప్రశ్నకు బదిలీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని సేంద్రియ కార్బాక్సిలిక్ ఆమ్లాలు అవి మన పరిసరాల్లో ఎట్లా లభ్యమవుతున్నాయి వాటి గురించి కొన్ని విషయాల్ని మేము ముందు ఉంచుతాను. ముందుగా ఆమ్లాలు అంటే ఏమిటి? రుచికి పుల్లగా ఉండేవి ఆమ్లాలని మనం ప్రాథమికంగా చెప్తాం. అంతేకాకుండా నీల్ లిట్మస్ని ఎరుపుగా మార్చేవి, లేదా pH అనే ఒక మనం pH స్కేలు ప్రకారం లేదా pH పేపర్ని ఆధారంగా మనం తెలుసుకోవచ్చు అది ఆమ్లమా కాదా అనేది. pH స్కేల్లో 0 నుంచి 7 వరకు విలువలు కలిగిన pH విలువలు కలిగిన పదార్థాలకి ఆమ్ల స్వభావం ఉన్నది అని చెప్తాం, యాసిడ్ నేచర్ ఉన్నదని చెప్తాం. 7 ఉంటే అది తటస్థ స్వభావము, ఆమ్లము క్షారధర్మం ఉండదు. 7 నుంచి 14 వరకు ఉంటే అది క్షారం అని మీకు అందరికీ తెలుసు. 3.5 అంటే 7కి 3.5కి pH విలువ మధ్యలో ఉంటే అది బలహీనమైన ఆమ్లం కింద చెప్తాం. 3.5 నుంచి 0కి వరకు ఉండే ఏ ఆమ్లమైనా సరే బలమైన ఆమ్లంగా చెప్తాం. సాధారణంగా సేంద్రియ ఆమ్లాలన్నీ కూడా బలహీనమైన ఆమ్లాలు 3.5కి 7కి మధ్యలో pH విలువలు కలిగి ఉంటాయి. అయితే ఆమ్లాలు 2 రకాలు: ఖనిజ ఆమ్లాలు, సేంద్రియ ఆమ్లాలు. ఖనిజ ఆమ్లాలు అంటే భూమిలో లభ్యమయ్యే సల్ఫేటులు, నైట్రేటులు, ఫాస్ఫేటులు, క్లోరైడ్లు ఇటువంటి లవణాలు ఏర్పడటానికి కారణమైన ఆమ్లాలు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది, హైడ్రోక్లోరిక్ HCl. అలాగే సల్ఫేట్ని ఏర్పరిచేవి సల్ఫ్యూరిక్ ఆమ్లాలు, ఫాస్ఫేట్లను ఏర్పరిచేవి ఫాస్ఫారిక్ ఆమ్లం. ఇవన్నీ ఖనిజ ఆమ్లాలను ఏర్పరచగలిగేవి, ఖనిజ లవణాలను ఏర్పరుస్తాయి కాబట్టి వాటిని ఖనిజ ఆమ్లాలు అంటారు. అయితే సేంద్రియ ఆమ్లాలని వేటిని అంటాం? సేంద్రియ ఆమ్లాలంటే పరిసరాల్లో ఉండే పదార్థాల్లో లభ్యమయ్యే ఆమ్లాలు. ఇవి బలహీనమైన ఆమ్లాలు. ఖనిజ ఆమ్లాలు బలమైనవి సాధారణంగా, ఇవి మాత్రం బలహీనమైన ఆమ్లాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని మనం ప్రకృతిలో మన పరిసరాల్లో మనం రోజువారీ తీసుకున్న పదార్థాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనం తెలియకుండానే వీటిని సేవిస్తూ ఉంటాం. అయితే కొన్ని సేంద్రియ ఆమ్లాల గురించి తెలుసుకుందాం. ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం అన్నది ఏతో మొదలైతే ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగార్ నుంచి లభ్యమవుతుంది. వెనిగార్ మీకు సిడార్ వెనిగారు అంటే ఆహార పదార్థాలని పులియ పెట్టడం వల్ల వచ్చే ఆమ్లాలు అన్నమాట. జనరల్గా గంజిని కానీ లేదా బార్లీ పౌడర్ నుంచి వచ్చిన వాటిని కానీ, యాపిల్ పండ్ల యొక్క రసాన్ని పులియబెట్టడం వల్ల కానీ వచ్చే పదార్థాన్ని వెనిగార్ అంటూ ఉంటాం. సిడార్ వెనిగార్ అంటే యాపిల్స్ నుంచి వచ్చింది. అలాగే మిగతా వెనిగార్స్ కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఈ వెనిగార్కిలో ప్రధానంగా ఉండే ఆమ్లం ఏంటంటే ఎసిటిక్ ఆమ్లం. దీని యొక్క ఫార్ములా CH3COOH అంటారు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఈ విషయాలు తెలుస్తాయి కొంతవరకు. దీనికి IUPAC నామం అని ఒకటి ఉంది. అంటే అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు ఆమోదించిన ఒక నామకరణ విధానం ద్వారా ప్రతిపాదించబడిన పేర్లని మనం IUPAC నామాలని అంటాం. ఇథనోయిక్ ఆమ్లము అన్నది దీని పేరు. 2 కార్బన్లు ఉండేది, ఈథెన్ COOH ఉన్నది కాబట్టి కార్బాక్సిలిక్ ఇథనోయిక్ ఆమ్లం అని మనం చెప్తాం. అలాగే ఎస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ C. విటమిన్ C యొక్క శాస్త్రీయ నామము, మామూలుగా రసాయన నామము ఎస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఎస్కార్బిక్ ఆమ్లం అన్ని పొల్లటి పండ్లలోనే ఉంటాయి. నిమ్మకాయలు, నారింజ, అలాగే టమాటా అన్నిట్లోని కూడా ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లగా ఉండే పండ్లలో ఉంటాయి. దీని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. దీని IUPAC నామము 1,2 డైహైడ్రాక్సీ ఇథైల్ 3,4 డైహైడ్రాక్సీ ఫ్యూరేన్ 2-1 అన్నది దీని యొక్క IUPAC అంటే క్రమబద్ధమైన సిస్టమేటిక్ నామం. ఇది మనకి అస్కార్బిక్, అందుకనే మనం
విటమిన్ సి కావాలంటే చర్మ వ్యాధులు రాకుండా, అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి ఈ ఫ్రూట్స్ని మనం తినాలని అంటుంటారు. కారణం ఏంటంటే విటమిన్ సి వాటిలో ఉంటుంది కాబట్టి. అట్లాగే బ్యూటరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంది. ఇది బట్టర్ నుంచి, అంటే మజ్జిగ నుంచి, పెరుగు నుంచి తీసిన వెన్న బట్టర్ అంటే వెన్న అనమాట. వెన్నలో ఈ ఉండే ఆమ్లం ఇది బ్యూటరిక్ ఆమ్లం. ఇది బ్యూటనోయిక్ ఆమ్లం అనేది ఐయుపిఎస్ నామము. ఐయుపిఎస్ అంటే క్రమబద్ధమైన నామం. దీనిలో 4 కార్బన్లు ఉండే కార్బాక్సిలిక్ ఆమ్లం ఇది బ్యూటరిక్ ఆమ్లం. ఇది మనం వెన్న ద్వారా మనకి సంక్రమిస్తుంది, మన బాడీలోకి వస్తుంది. వెన్న అనేది ఫ్యాట్, అది ఎస్టర్ అనమాట. దాన్ని జల విశ్లేషణ చేయడం ద్వారా, హైడ్రాలిసిస్ చేయడం ద్వారా బ్యూటరిక్ యాసిడ్ అనేది వస్తుంది. సిట్రిక్ యాసిడ్ లెమన్, ఆరెంజ్, బత్తాయిల్లోని, లెమన్స్ అంటే నిమ్మ పండులోని ఉంటుంది. ఇది ట్రై కార్బాక్సిలిక్ ఆమ్లం, 3 COOH ఉండే ఆమ్లము. దీనికి 2-హైడ్రాక్సీ ప్రోపేన్ 1,2,3 ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అని అంటారు. కానీ ఇంకా ఐయుపిఎస్ క్రమబద్ధమైన నామకరణం 2-హైడ్రాక్సీ 2-కార్బాక్సీ ప్రోపేన్ 1,3 డైఓయిక్ యాసిడ్ అని తెలుసుకోవచ్చు అడ్వాన్స్గా కొంచెం వెళ్తే. అయితే సిట్రిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? లెమన్, ఆరెంజ్ అటువంటి వాటిలో ఉంటుంది. సిట్రేట్స్, వీటి లవణాలని మనం సిట్రేట్స్ అని అంటాం. ఫార్మిక్ ఆమ్లం అనేది ఎర్ర చీమల కొండెల్లో ఉంటుంది, స్ట్రింగ్స్లో ఉంటుంది, ముళ్ళలోని. అది పొడిచిందంటే ఒక డ్రాప్ ఫార్మిక్ యాసిడ్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అది ఆ పరిసరాల్లో ఉండే ప్రోటీన్స్తో రియాక్ట్ అవ్వడం కారణంగా మనకి అక్కడ చిన్న దద్దుర్లాగా ఏర్పడుతుంది. తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసమని కొండెల్లో పెట్టాడు దేవుడు ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా HCOOH. దీని ఐయుపిఎస్ నామము మెథనోయిక్ ఆమ్లం. ఫార్మిక్ యాసిడ్, ఫార్మాల్డిహైడ్ ఇటువంటివి జీవుల కళేబరాల్ని నిల్వ ఉంచడానికి గట్టా వాడుతూ ఉంటారు. తర్వాత కాలంలో మీకు తెలుస్తుంది. లాక్టిక్ ఆమ్లము పెరుగు, మజ్జిగ వాటిలో ఉండే ఆమ్లము లాక్టిక్ ఆమ్లం. లాక్టా అంటే మిల్క్ అనమాట. మిల్క్ నుంచి వచ్చిన పులియబెట్టడం వల్ల వచ్చిన ఈస్ట్ ద్వారా పులియబెడితే మనకు వచ్చిన వీటిలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం యొక్క ఐయుపిఎస్ నామము 2-హైడ్రాక్సీ ప్రొపనోయిక్ యాసిడ్. దీని నిర్మాణం CH3CHOHCOHగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మ్యాలిక్ ఆమ్లం, నాట్ మ్యాలిక్ ఆమ్లం. ఇది మ్యాలిక్ ఆమ్లము యాపిల్స్లో ఉంటుంది, యాప్రికాట్స్, చెర్రీస్, పియర్స్, చెర్రీస్, యాపిల్స్ వీటన్నిటిలోని మనకు గ్రేప్స్లో కూడా ఉంటుంది మ్యాలిక్ ఆమ్లం. హైడ్రాక్సీ బ్యూటేన్ డైఓయిక్ యాసిడ్. దీనికి హైడ్రాక్సీ 2వ స్థానంలో, హైడ్రాక్సీ 2 కార్బాక్సిలిక్ యాసిడ్లోనే 2వ స్థానంలో OH ఉంది. 2-హైడ్రాక్సీ యాక్చువల్గా 2-హైడ్రాక్సీ బ్యూటేన్ 2 డైఓయిక్ యాసిడ్. పామిటిక్ యాసిడ్ అనేది ఫ్యాటీ ఆమ్లాలుగా చెప్తాం. ఇవి నూనెలని జల విశ్లేషణ చేయడం ద్వారా వస్తుంది. పామాయిల్ని జల విశ్లేషణ చేయటం వల్ల ఈ పామిటిక్ ఆమ్లం అనేది వస్తుంది. పామిటిక్ ఆమ్లం ఇది హెక్సాడెకానోయిక్ యాసిడ్. ఇది శాచురేటెడ్ సంతృప్త ఆమ్లం కనుక ఇది సంతృప్త కొవ్వుల కింద, సంతృప్త నూనె కింద వాడతాం. దీన్ని వాడకూడదు, ఎందుకంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోవడానికి అవకాశం ఉంటుంది. పామ్ ఆయిల్ మంచిది కాదని మనం చెప్పచ్చు, ఎందుకంటే ఇది సంతృప్త కార్బాక్సిలిక్ ఆమ్లం, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మనం ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వచ్చే ఎస్టర్లు, అంటే నూనెలు అన్నవి ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఎస్టర్ కింద చెప్తాం. లవణ అంటే ఆల్కహాల్తో ఏర్పరిచే గ్లిజరాల్తో ఏర్పరిచే ఎస్టర్ల కింద మనం చెప్తాం. కనుక ఇటువంటి వాటిని మనం సంతృప్త ఆమ్లం, ఇందులో డబుల్ బాండ్ ఏం లేదు కనుక సంతృప్త కార్బాక్సిలిక్ ఆమ్లాలు అనేవి మంచిది కాదు. కార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి వచ్చిన నూనెలను తీసుకోవడం మంచిది కాదు. ఓలిక్ ఆమ్లం ఆలివ్ ఆయిల్లో ఉంటుంది. ఆలివ్ ఆయిల్లో అసంతృప్త డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉన్న ఆమ్లాలు కలిగిన నుంచి ఏర్పడిన నూనెలు మంచివే, అవి ఆరోగ్యకరమైనవి. అలాగే నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లం స్పినాచ్ అంటే పాలకూరలో ఉంటుంది. అందుకనే పాలకూరకి ఎక్కువగా పాలకూర టమాటా ఎక్కువ తినకూడదని అంటారు, కలిపి తినకూడదు అంటారు. ఎందుకంటే ఇవి ఆక్సిలేట్లనే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఆక్సిలేట్ కాల్షియం ఆక్సిలేట్,
అలాగే బేరియం ఆక్సిలేట్స్, సమ్ ఆక్సిలేట్స్, మెగ్నీషియం ఆక్సిలేట్స్ స్ఫటికాల కింద ఏర్పడి అవి కిడ్నీల్లో మనకి ఘన పదార్థాల రూపంలో బ్లాక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. ఆక్సాలిక్ యాసిడ్. స్పినాచ్. స్టియరిక్ యాసిడ్ అనేది మస్టర్డ్ ఆయిల్లో ఉంటుంది. అంటే ఆవ నూనె, ఆవాలని చేస్తే ఆవ నూనె అనమాట. ఆవ నూనెకి ఇది ఆక్టాడెకనోయిక్ యాసిడ్, ఇది సంతృప్తమైన ఆమ్లమే. టార్టారిక్ యాసిడ్, చింతపండులో ఉండే పొల్లదనములో ఉండే ఆమ్లము టామరిండ్, అంటే చింతపండు అనమాట. చింతపండులో ఉండే ఆమ్లం ఇది. 2-డైహైడ్రాక్సీ డైకార్బాక్సిలిక్ ఆమ్లం, 2,3 డైహైడ్రాక్సీ బ్యూటేన్ డైఓయిక్ యాసిడ్, 1,4 డైఓయిక్ యాసిడ్ అని చెప్పచ్చు మనం. ఇది విషయం. మీకు ఇది నచ్చితే, దీని ఉపయోగకరంగా ఉంటుంది, ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ.